ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం స్వచ్ఛతా దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథ కార్యక్రమాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా చెత్తరహిత గ్రామాల లక్ష్యాన్ని సాధించడమే ప్రధాన ఉద్దేశమని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ వింజమూరు మండలంలో స్వచ్ఛరథం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. ఆయా గ్రామాలకు నిర్ణయించిన సమయంలో స్వచ్ఛరథం ప్రతి ఇంటికి వెళ్లి ప్లాస్టిక్ సంచులు, అట్టబాక్సులు, పాత ఫర్నిచర్, బట్టలు వంటి వ్యర్థాలను సేకరిస్తుందని చెప్పారు. సేకరించిన వ్యర్థాలను తగిన విధంగా సరుకులు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుందని చెప్పారు. ఎనుము తెచ్చారంటే ఏం చేస్తారు చెప్పండి. ఇదంతా బాగా గ్రోసరీ స్టోర్ లాగా బాగానే పెట్టారు ఇది. అవును అవును. మీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు? పడదు పడదు సార్ మీరు ఆగండి. అందులో కావాలి. నేను మా నాయకులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేసేది కూడా మొదట దీన్ని తిరిగేటప్పుడు మనం కొంతగా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వెహికల్లో ప్రయాణిద్దాం. నేను కూడా ఒక రోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను. వెళ్ళి మన అవేర్నెస్ తీసుకొస్తే ప్రతి ఇంటిలో ఉండేదానికి కూడా ఆ పొడి చెత్తని మనం బయటికి తీసుకొచ్చి రాగలిగితే ఈ రోజున ఛాలెంజ్ ఏమైపోయిందంటే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా ఎంత మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎంత మనం ప్రోగ్రామ్స్ చేసుకుని వస్తున్నా కూడా తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయడంలో మనం సక్సెస్ కాలేకపోతా ఉన్నాం. దానికి విరుగుడుగా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి దిశానిర్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున మనం మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. దీనిలో నుంచి మొత్తం కూడా దానికి అలాగే ఈ కుటుంబానికి కూడా వారు చెప్పారు ఇంకొక ఇద్దరికి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. ఒక రెండు ఉద్యోగాలు క్రియేట్ అయ్యే పరిస్థితి, వారు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి చెందే పరిస్థితి. మొత్తం కూడా వింజమూరు మండలం అంతా కూడా ఈ వెహికల్ కంటిన్యూగా వాళ్ళు షెడ్యూల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వారి వెహికల్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న ఆ పొడి చెత్తని వారికి ఇచ్చి దానివల్ల కొంత డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేసి దానికి వారికి సహకరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మన నాయకులు కూడా వారికి సహకరించి మీ విలేజ్లోకి మీ పంచాయతీలోకి వెహికల్ వచ్చినప్పుడు మీరు కూడా ఎవరన్నా వెహికల్ తోటి ఉండి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి అక్కడక్కడ వీడియో బైట్స్ ఇవ్వడం కానీ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి మా నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అలాగే మన మండల కన్వీనర్ ఇక్కడ ఉన్నారు నర్సారెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం. మీరు అందరితో కూర్చొని దీనికి కొద్దిగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన అధికారులకి అలాగే ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన పక్క మండలాల నుంచి వచ్చిన డిప్యూటీ ఎంపీడీఓ గారు చాలా మంది వచ్చారు ఇక్కడికి. వారందరికీ కూడా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి